Where you live, there are no boundaries for region, religion and culture. నమస్తే, నేను ప్రశాంతి, అచ్చమైన మీ తెలుగు అమ్మాయి. ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఏ దేశంలో ఉన్నా, ఏ సంస్కృతి మధ్య జీవిస్తున్నా మన పండుగని గొప్పగా చేసుకోవడమే మన యొక్క సంస్కృతి గొప్పదనం. హలో, హ్యాపీ మహాశివరాత్రి. సేమ్ టు అండి. సో ఏంటి ఈరోజు జాగారం ఉంటున్నారా? లేదు, ఇక మా ఫ్రెండ్ ఉన్నాడు, నేను లేను. అంటే నేను ఇంకా స్టార్ట్ చేయలేదు. అంటే ఎవ్రీ మండే వస్తే అట్లా స్టార్ట్ చేయాలి కదా, సో ఇంకా నేను అట్లా అనుకోలేదు. శివుడి గురించి 2 మాటల్లో ఏం చెప్తారు? శివుడి గురించి అంటే ఏమంటాం, ఇంకా దేవుని గురించి మనం ఏం చెప్తాం చెప్పండి. అతను ఇంకా విషం తాగని అలానే ఉంటాడు, ఇంకా ఏం చేస్తానో ఇంకా అలా ఉంటాడు. ఓల్డ్ వైడ్ గాడ్, ఇంకేమని చెప్తాం శివుని గురించి. గుడ్ వన్, థ్యాంక్ యూ. హ్యాపీ మహాశివరాత్రి అండి. మీ సుమన్ టీవీ వరకు కూడా హ్యాపీ శివరాత్రి. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. మృత్యుంజయేశ్వర స్వామి, ప్రసన్న పార్తీదేవి, చౌలేశ్వర స్వామి, ముక్కోటి దేవతలు అందరి అనుగ్రహము ప్రజలపై అందరికీ ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ, ఇక్కడ ఉండే మన యుఎస్లో ఉండే మన తెలుగు వారికి కూడా అందరికీ మంచి జరగాలని, ప్రతి ఒక్కరూ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మన ఇండియానే కాదు, ఇక్కడ కూడా చాలా ప్రజలు వచ్చినారు. నాకు ఎంతో సంతోషమవుతుంది. ఇక్కడ కూడా మన ఇండియా మాదిరినే ఉంది కదా అని ఒక భావన కలుగుతుంది. నాకు ఆ లోటు తీరింది. నేను మామూలుగా ఇండియాలో ఉండేవాడిని, ఇప్పుడు యూఎస్లో వస్తే ఎట్లో ఏమో అనుకున్నాను. అయినా కూడా ఇక్కడ దేవుని దర్శనం చాలా సంతోషంగా అందరికీ అందుబాటులో పెట్టారు. ప్రతి ఒక్కరికి ఇబ్బంది లేకుండా బాగా దర్శనము సౌకర్యం చేస్తారు. మీ సుమన్ టీవీ వారికి చాలా ధన్యవాదాలు అండి, ఇటువంటి ప్రోగ్రామ్ కాండక్ట్ చేసిన దానికి. ఓకే, ఏమనిపిస్తుంది ఇండియాలో చూసిన దానికి ఇక్కడ చూస్తున్న దానికి ఏమైనా డిఫరెన్స్ కనబడుతుందా? అంతా మన ఇండియాలో ఎలా ఉందో ఇక్కడ కూడా అలానే అనిపిస్తుంది. నాకు అసలు శివుణ్ణి ఈరోజు చూడనా అనే అభిప్రాయం కలిగింది. అయినా కూడా ఆ భగవంతుని ఆశీస్సులతో నేను ఇక్కడ వచ్చి ఈ దర్శనం చేసుకున్నాను. నాకు ఆల్రెడీ హెల్త్ కొద్దిగా ఇష్యూస్ ఉన్నాయి, అయినా కూడా ఆ భగవంతుడు పొద్దున్న నుంచి నేను బ్రేక్ఫాస్ట్ ఉండి దేవుని దర్శనానికి వచ్చినాను. మామూలుగా ఉండేవాడిని కాదు. ఈ యూఎస్లో వచ్చిన తర్వాత నాకు ఇది ఒక దేవుని ఒక ధైర్యము శక్తి ఇచ్చి ఈ దర్శనానికి వచ్చినానమ్మా. మీ ఆరోగ్యం చక్కగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా థ్యాంక్స్ అండి. హలో అండి, నమస్తే. హ్యాపీ మహాశివరాత్రి. మీకు కూడా హ్యాపీ మహాశివరాత్రి. సో ఎలా అనిపిస్తుంది ఈరోజు శివరాత్రి యుఎస్ లో? చాలా సంతోషంగా ఉంది. అంటే భక్తులు కూడా చాలా మంది ఉన్నారు. 7-8 ఇయర్స్ బ్యాక్ అసలు ఎవరు ఉండేవాళ్ళు కాదు, బట్ చాలా చేంజెస్ యాక్చువల్లీ. ఇండియాలో ఉన్నట్టు అనిపిస్తుంది కదా? సేమ్ అలానే ఇండియాలో ఏదో కీసరా టెంపుల్కి వెళ్ళినా, లేకపోతే వేములవాడ టెంపుల్కి వెళ్ళిన వాళ్ళ. శివరాత్రి గురించి, ఆ శివుని గురించి ఒక మాటలో. లైవ్ పెట్టి మా శివుడి గురించి. శివుడు బోలా శంకరుడు. మనం భక్తితో ఏది కోరుకున్నా అన్ని మనకు నెరవేరుస్తారని మా నమ్మకం. హలో అండి, హ్యాపీ మహాశివరాత్రి. హ్యాపీ మహాశివరాత్రి. సో మహాశివరాత్రి ఇండియాలో చూసే ఉంటారు, అమెరికాలో చూస్తుంటే ఎలా ఉంది మీకు? చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ కూడా ఇట్లా జరగడం. ఇక్కడ సేమ్ ఇండియాలో లాగా చాలా బాగా గ్రాండ్గా జరుగుతుంది. చాలా హ్యాపీగా ఉంది. ఎన్ని ఇయర్స్ అయిందండి వచ్చి మీరు యూఎస్? 10 years అయింది. 10 years. ఓ, సో అయితే మీకు బాగా ఎప్పటి నుంచో, అప్పటికి ఇప్పటికి 10 years ముందు ఇప్పటికి ఏం డిఫరెన్స్ అని కనబడుతుంది? ఇప్పుడు 10 years బ్యాక్ టెంపుల్స్లో ఇంతమంది జనం ఉండేవాళ్ళు కాదు. ఇప్పుడు చాలా ఇండియాకి ఏమాత్రం కూడా తక్కువ లేకుండా ఇక్కడ కూడా చాలా మంది ఉండరు. అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇండియాని మిస్ కావట్లేదు అన్నట్లు కూడా అనిపిస్తుంది ఈ జనాలను చూస్తే. చాలా హ్యాపీగా ఉంది. హలో, హ్యాపీ మహాశివరాత్రి. హ్యాపీ శివరాత్రి టు యూ అండి. ఎలా అనిపిస్తుంది? ఎప్పుడు వచ్చారు ఇండియా నుంచి మీరు? నేను వచ్చి ఇట్స్ బీన్ 7 years అవుతుంది. 7 years. సో 7 years ఇండియాకి యూఎస్కి ఎట్లా అనిపిస్తుంది శివరాత్రి? అంటే అక్కడ అంటే ఫ్యామిలీ అందరు ఉంటారు కాబట్టి, సో ఇక్కడ మనం ఉన్న వాళ్ళే ఫ్యామిలీ, సో ఫ్రెండ్స్ పరిచయం అవుతూ ఉంటారు. సో దే ఆర్ లైక్ ఫ్యామిలీ టు అస్. సో యా, ఇట్స్ బీన్ వెరీ గుడ్. సో ఇది నా శివరాత్రి లైక్ 4th year or 5th year, కరెక్ట్గా గుర్తులేదు. సో ఇక్కడ మంచిగా హ్యాపెనింగ్గా ఉంటుంది. సో యాక్చువల్గా లాస్ట్ 2 years నుంచి చాలా రష్ కావడము, అంటే లైక్ చాలా క్రౌడ్ కూడా చాలా ఎక్కువ అయిపోయింది అనమాట. సో యా, ఇంప్రూవ్మెంట్ అయితే చాలా బాగుంది టెంపుల్లో. ఇట్స్ గుడ్. థ్యాంక్ యూ. హలో టీవీ. హలో, హ్యాపీ మహాశివరాత్రి. సేమ్ టు. మీరు ఇక్కడే ఉంటారా? మీ డాటరా? మీ కోడలు. ఓకే, నైస్. అయితే మీరు
అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటారేమో ఇండియా టు యూఎస్. ఎట్లా అనిపిస్తుంది మరి ఇండియాలో ఉన్నదానికి యూఎస్ లో అనిపిస్తుంది అనే డిఫరెన్స్ ఉందా? కొద్దిగా బోర్ వస్తుంది.